పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ యాజమాన్యం అభివృద్ధి పేరుతో గీతా కార్మికుల ఉపాధి కొల్లగొడుతున్నారని గౌడ కులస్తులు ఆందోళన చేపట్టారు. ఎన్టీపీసీ యాజమాన్యం ఏకపక్షంగా ఈతవనాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ వంట వార్పు నిర్వహించారు. వారు మాట్లాడుతూ రామగుండం ఎన్టీపీసీ యాష్ పాండ్ ఎక్స్టెన్షన్ పేరుతో గౌడ కులస్తుల ఈతవనాన్ని ఆక్రమించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఈతవనంపై ఆధారపడి 2000 మంది గీతా కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూపకుండా మా ఉపాధిని హరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీపీసీ యాజమాన్యం ఎక్సైజ్ శాఖ గీతా కార్మికులకు ఉపాధి కల్పించాలని, లేని పక్షంలో ప్రభావిత ప్రాంత ప్రజలతో కలిసి ఉద్యమాలను ఉధృతం చేస్తామని గౌడ కులస్తులు యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నారు. రాణాపురం ఈరోజు మనం గత 50 సంవత్సరాల క్రితం ఇక్కడ భూమి ఎన్టీపీసీ వారు యాజమాన్యం వారు భూసేకరణ చేసి ఎన్టీపీసీ డ్యామ్ నిర్మించి పవర్ ప్లాంట్ నిర్మించారు. అప్పుడు మా గ్రామాలైనటువంటి కర్నాల, రాణాపూర్, ఎల్కలపల్లి, ఎఫ్సిఐ, లక్ష్మీపురం ఈ తదితర గ్రామాల నుంచి రెవెన్యూ భూములు సేకరించి అప్పుడు పావులకో పరకో ఇచ్చి భూములు సేకరించారు. అప్పుడున్న రేటు ప్రకారం తీసుకున్నారు. కానీ అప్పుడు అన్ని గ్రామాలు ఏం సంతోషపడ్డాయంటే ఇక డ్యామ్ నిర్మించడం వలన ఈ గౌళ్ళలోకి ఉపాధి కలుగుతుంది, మా గొర్రెలు మేకలు మేస్తాయి, మనకు చేపల పెంపకాలు జరుగుతాయి, ఇవన్నీ సంతోషపడతారని అన్ని మా గ్రామాలన్నీ ఊహించుకున్నాయి. కానీ నేడు అటు బూడిద చెరువు, ఇటు పవర్ ప్లాంట్ వాడడం వలన ఈ గ్రామాలు సంతోషం పోయి ఇప్పుడు ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి మేము ముఖ్యంగా ఏం చేస్తున్నామంటే ఎన్టీపీసీ వారు అసలు ఏ చట్ట ప్రకారం ఎందుకు తీసుకున్నదో కాకుండా ఇప్పుడు దౌర్జన్యంగా వాళ్ళు వేలాది కోట్ల లాభాల కోసం చూస్తారు కానీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా అట్లాగే గ్రామంలో 4 గ్రామాలకు ప్రతి గ్రామానికి కూడా ఒక 20,000 ఎకరాల భూమికి సంబంధించిన ఎన్టీపీసీ యాజమాన్యం గౌడ కార్మికులకు ఇచ్చిన తర్వాతనే దీంట్లో బూడి చెరువు కానీ ఇక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్ కానీ చేయడం కోసం అనుమతి ఇవ్వడం సాధ్యమైందని ప్రధానంగా నేను ప్రభుత్వాన్ని కన్నటువంటి ఎన్టీపీసీను కోరుకోవడం జరుగుతూ ఉంది. కార్మిక వర్గాన్ని పట్టించుకోకపోతే ఈ ఉద్యమాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తూ ఇక్కడ ఎన్టీపీసీ యాజమాన్యం మీద, ప్రభుత్వం మీద, ఆప్కార్ యజమాని మీద ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ప్రధానంగా మన పెద్దపల్లి జిల్లా అటువంటి శ్రీధరబాబు గారు కూడా దీన్ని వెంటనే స్పందిస్తూ కన్నటువంటి విధ్వంసకాండ జరిగే ప్రదేశానికి వచ్చి అయినా కూడా ఇక్కడ విజిట్ చేయాలని కూడా ఈ గౌడ హక్కుల సంఘం తరపున ఆయన కోరుకోవడం జరుగుతూ ఉంది. జీవించే హక్కుతో పాటుగా భారతదేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలు మనం రాసుకున్న రాజ్యాంగంలో మన ప్రజలు జీవిస్తున్నారు. కాబట్టి వేరే రాష్ట్రంలో ఉన్న వేరే దేశంలో వాళ్ళకు మనం హక్కు కల్పించే ఒక విధానాన్ని కూడా మనం కల్పిస్తున్న భారతదేశం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు, కార్మికులకు ఎలాంటి హక్కు లేకుండా ఇలా ప్రభుత్వాలు ఇక్కడ చేస్తున్నట్టు ఒక చర్యలు వ్యతిరేకిస్తున్న నిరసన కొనసాగిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందిస్తూ రాణాపురం, కన్నాల, ఎలకలపల్లి, లక్ష్మీపురం కార్మికులకు అండగా నిలబడి సమస్య పరిష్కారం చేయాలన్నది ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా ఈ ఈతవనం పోతే ఇలా ఒక కులానికి సంబంధించి గౌడనలు కళ్ళు గీసే వృత్తి వాళ్ళది, మా వడ్డరులది బండ కొట్టుకునే వృత్తి. అంటే కులానికి ఒక వృత్తి ఉంటుంది. ఈ చెట్లు మొత్తం తీసేస్తే, లక్షల చెట్టు తీసేస్తే ఆ గౌడనలు ఎక్కడో ఉపాధి పొందుతారు. ఈ విధంగా ఆ గౌడనలకు నష్టం చేసి గీయని కొంతమందికి ఇచ్చి గీసే గౌడనలకు అన్యాయం జరగడం బాధాకరం. వీళ్ళు సొసైటీల ద్వారా లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఆనాడు వాళ్ళకి సంబంధించి ఒక చెట్టు కింద అని ఉంటుంది, ఆ డబ్బులు కూడా వాళ్ళు గౌడనలు వెచ్చించి ఉపాధి పొందుతూ ఉన్నారు. ఇలా దాదాపు 2 లక్షల వరకు చెట్లు తీసేసిండ్రు. ఈ ఉన్న చెట్లు కూడా తీయడానికి ఎన్టీపీసీ యాజమాన్యం వాళ్ళు మొండి వైఖరి చేస్తూ ఆ చెట్లను తీసేస్తే వీళ్ళు ఉపాధి ఎక్కడ పోతారు? అందుకనే గౌరవ కలెక్టర్ గారు ఒక కమిటీ వేసుకొని న్యాయంగా ఈ గౌడనులకు ఎలకలపల్లి కానీ, లక్ష్మీపురం కానీ, రాణాపూర్, కన్నాల ఈ గౌడనులకు న్యాయమైన డిమాండ్ ఇది. ఎవరిని అన్యాయం చేసి వాళ్ళు బెదిరించుకొని ఇలా డిమాండ్ చేస్తలేరు. ఎక్కడ ఎవరిని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి లేదు. న్యాయమైన డిమాండ్ కనుక మేము అందరం వచ్చినాం. తప్పకుండా వీళ్ళకి న్యాయం జరిగే విధంగా మా వంతు సహకారం ఉంటుంది. మీరు కూడా ఆలోచన చేసి ఎక్సైజ్ వాళ్ళ పూర్తి తప్పిదం ఉంది కనుక మరొకసారి ఎంక్వైరీ చేసి ఈ గౌడనులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.